కుక్కుటమిత్రుడి పరివర్తన కథ గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ బౌద్ధ కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడుగుతోంది. అసలు ఒక పని పాపమా కాదా అని ఏది నిర్ణయిస్తోంది? మనం చేసే పనా, లేక దాని వెనుక ఉన్న మన ఉద్దేశమా? మొదట కథ నేపథ్యమేంటంటే, రాజగృహంలో ఒక వర్తకుని కూతురు ఉంటుంది. ఆమె బుద్ధుని బోధనలు విని శ్రోతాపన్నగా మారుతుంది. అంటే జ్ఞానోదయం వైపు మొదటి అడుగు వేసిన వ్యక్తి అన్నమాట. అయితే ఆమె కుక్కుటమిత్రుడు అనే ఒక వేటగాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వాళ్ల 7 కొడుకులు కూడా వేటగాళ్లే అవుతారు. ఇక రెండో పాయింట్, ఇక్కడే కథలో అసలు మలుపు వస్తోంది. ఒకరోజు ఆ వేటగాడు, అతని కొడుకులు వేట కోసం వల పన్నుతారు. అప్పుడు బుద్ధుడు కావాననే వాళ్ల వల దగ్గర తన పాదముద్రలు వదిలి పక్కనే ధ్యానంలో కూర్చుంటారు. వల ఖాళీగా ఉండటం చూసి కుక్కుటమిత్రుడికి పట్టలేని కోపమొస్తోంది. అంతే, బుద్ధుడి మీదకు బాణమెక్కుపెడతాడు. కాని ఆ క్షణంలోనే వాళ్లందరూ రాళ్లలా బిగుసుకుపోతారు. ఇక చివరిగా వాళ్ల పరివర్తన. కుక్కుటమిత్రుడి భార్య పరుగెత్తుకుంటూ వచ్చి, నా తండ్రికి హాని చెయ్యొద్దు అని వేడుకుంటుంది. ఆమె వాళ్లను తాకగానే వాళ్లు మళ్లీ మామూలు మనుషులుగా మారిపోతారు. ఇది చూసిన భిక్షువులు ఆమెనడుగుతారు, మీరు జ్ఞాని అయ్యుండి మీ భర్త చేసే హింసను ఎలా చూస్తూ ఊరుకున్నారు అని. అప్పుడు బుద్ధుడు చెప్తారు, చేతికి గాయం లేకపోతే విషం మనల్ని ఏమీ చెయ్యలేదు. అలాగే మనసులో చెడు ఉద్దేశం లేనప్పుడు ఏ పనీ పాపం కాదు అని. ఆ మాటలతో ఆ కుటుంబం మొత్తం వేటను వదిలేస్తుంది. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే, మనం చేసే పనుల కంటే వాటి వెనుకున్న సంకల్పమే చాలా ముఖ్యం.